మాకు అక్కడ సీట్ ఇవ్వలేక మాకు ఇక్కడ మీరు పోటీ చేయండి అని చెప్పి మమ్మల్ని అమరావతి నగర్లో పోటీ చేయడం జరిగింది. ఇక్కడ పోటీ చేసిన తర్వాత నా ప్రజలు, మా అమరావతి నగర్ ప్రజలు, నేను కొత్తవాడిని అయినా కూడా నా భార్య నుంచి ఎప్పుడు చూడకపోయినా వాళ్ళందరూ కూడా మా మీద నమ్మకంతో, ఎందుకంటే పక్కనే ఉంటుంది మా వార్డు, ఆ వార్డులో మేము దాదాపు 5.5 కోట్ల 6 కోట్ల పనులు, అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, వైసీపీ కౌన్సిలర్గా ఉన్నా మేము దాదాపు 6 కోట్ల పనులు చేసి అభివృద్ధి చేసినటువంటి తీరు వీళ్ళందరికీ నచ్చి వీళ్ళందరూ కూడా ఆ పనిని చూసి మాకు అమరావతి నగర్లో కూడా వాళ్ళ సొంత అన్న మాదిరి, తమ్ముడు మాదిరి, లేదా ఒక చెల్లెల మాదిరి, ఆడబిడ్డ మాదిరి ఆదరించి దాదాపు మాకు 940 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే మేము కౌన్సిలర్గా గెలిచామే తప్ప మీ అందరికీ మాకు ఓట్లేసినందుకు కృతజ్ఞత చెప్పుకుందామంటే కూడా మరుసటి రోజు నుంచి మమ్మల్ని వార్డులోకి రానిలేదు. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాదాపు 3.5 సంవత్సరం పాటు మమ్మల్ని వార్డులోకి రానియకుండా, వార్డులోకి వస్తే వాళ్ళతో కొట్టిస్తాం, వీళ్ళతో కొట్టిస్తాం అని చెప్పి పుకార్లు లేపి వార్డులో మమ్మల్ని ముఖం చూపించకుండా, ప్రజలను మమ్మల్ని కలవనీయకుండా చేసినటువంటి దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి ఎర్రిసామ్ అనేటువంటి వ్యక్తి అన్న. అతని వల్ల మేము చాలా బాధపడ్డామన్నా. మేము ఎప్పుడైతే వైసీపీ పార్టీ పోయిందో, మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో, మీరు ఎమ్మెల్యేగా ప్రచారంలో మీ యొక్క వ్యవహార శైలి చూసాం. గెలిచిన తర్వాత, ఓట్లు అయిపోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ వరకు దాదాపు 20-25 రోజులు టైం ఉన్నప్పుడు మీరు బయట చేసే కార్యక్రమాలు కానీ, ప్రజల్లో మీరు కలిసిపోయేటువంటి విధానం కానీ మాకు అద్భుతంగా నచ్చి ప్రతిరోజు మిమ్మల్ని అనుకుంటూ ఖచ్చితంగా మీరు ప్రజల్లో కలిసి తిరిగేటప్పుడే మేము మా ఇంట్లో డిసైడ్ చేసుకున్నాం, అన్న కనుక గెలిస్తే తప్పకుండా అతని దగ్గర చేరితే మనం మన వార్డుకు న్యాయం చేయొచ్చు అని నా కుటుంబ సభ్యులతో చర్చించుకొని, మా కుటుంబ సభ్యుల అనుమతితోనే మేము మీ దగ్గరికి రావడం జరిగిందన్న. మీరు కూడా ఆ రోజు మమ్మల్ని పార్టీలో చేర్చుకునేటప్పుడు చెప్పారు మాకు ఒక మాట, మిమ్మల్ని గురించి బయట ఏదో వివిధ రకాలు చెప్తూ ఉన్నారు, వివిధ రకాల అవినీతి ఆరోపణలు నీ మీద ఉన్నాయి, కానీ నువ్వు అటువంటి అవినీతి కానీ అటువంటి ఏదైనా పనులు చేయడానికి అయితే నా దగ్గరికి రావద్దు, నిజాయితీగా నీ ప్రజల కోసం నువ్వు పాటు పడతా అంటే నా దగ్గర ఉండు, నేను నీకు సహకరిస్తానని చెప్పి మీరు చెప్పిన వాటి మాకు ఇప్పటికీ కూడా గుర్తుందన్న. ఆ మాటకు కట్టుబడే మీ దగ్గర పనిచేస్తామన్నా. మేము ఇప్పుడు కూడా మా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఉంటే బీజేపీలో ఉంటాం, ఉంటే పార్థన దగ్గర ఉంటాం, చస్తే బీజేపీలో చస్తాం, చస్తే పార్థన దగ్గర నుంచి చస్తాం తప్ప మేము ఇంకొక వైపు చూసేటువంటి ప్రసక్తే లేదు. దయచేసి నా ప్రజలు నన్ను నమ్మాలి. ఇక ముఖ్యంగా అన్న, ఈ వార్డులో అమరావతి నగర్ వార్డు పుట్టి దాదాపు 30-35 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ ఎవరైనా ఒక కౌన్సిలర్ గెలిస్తే ఆ గెలిచేంత వరకు ఆ కౌన్సిలర్ డబ్బులు ఖర్చు పెట్టి నానా బాధలు పడి వాడు అప్పో సప్పో చేసి కౌన్సిలర్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఎరిసామ్ అనే వ్యక్తి పెత్తనం చేసి ఆ కౌన్సిలర్ను డమ్మింగ్ చేసి వార్డులోకి రాకుండా చేస్తాడు. అలా చేసినటువంటి వ్యక్తుల్లో ప్రముఖమైనటువంటి వ్యక్తి బిట్టా కిష్టప్పయ్య గారు. ఇదే వార్డు నుంచి గెలిచినాడు ఆయన. గెలిచినటువంటి వ్యక్తిని వార్డుకు రాకుండా చేసినటువంటి ఘనత కూడా ఆయనదే. అలాగే రెండోసారి మహమ్మద్ అనేటువంటి నా సోదరుడు ఒకటి గెలిచినాడు, ముస్లిం ఆయన, చాలా మంచి వ్యక్తి. అతను కూడా గెలిచినాక ఒక 2.5 సంవత్సరానికి అతన్ని వార్డులోకి రానియకుండా అతను ఏదో మంచి పేరు తెచ్చుకుంటాడు, వార్డు అంతా అతను వశం అయిపోతుంది అనేటువంటి ఉత్సాహంతో అతన్ని కూడా వార్డులోకి రానియకుండా నానాకే ఇబ్బందులు పెడితే వైసీపీలో గెలిచినటువంటి వ్యక్తి టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. ఉత్తమరాజులకు వస్తామో అక్కడి నుంచి కూడా రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, ఆడవాళ్ళు బయటికి పోదామంటే మరుగుదొడ్లు లేవు, ఇళ్లలో మరుగుదొడ్లు కట్టించుకుందామంటే ఇంటి ముందు కాలువలు లేవు, కాలువలన్నా ఉంటే ఎవరింట్లో వాళ్ళు మరుగుదొడ్లు కట్టించుకుంటారు. మరి కాలువలు లేవు, మరుగుదొడ్లు లేవు, ఇదంతా కూడా చెట్లు ఉన్నాయన్నా. ఆడవాళ్ళందరూ కూడా చాలా అంటే వాళ్ళేదో వైసీపీ ప్రభుత్వంలో మేము ఘనకార్యాలు చేశాం, మేము అమరావతి నగర్ని అభివృద్ధి చేశాం, అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటున్నారన్నా. ఆడవాళ్లకు మరుగుదొడ్లు కూడా కట్టించలేని దిక్కులేని స్థితిలో నా చెల్లెలను నిలబెట్టారన్న వీళ్లకు మీరు వచ్చిన తర్వాత మన కౌన్సిల్లో ఒక 2 మరుగుదొడ్లు కూడా శాంక్షన్ చేసినారన్న. అలాగే ఒక 50 లక్షల రూపాయలు వర్కులు అంటే 30 లక్షల రూపాయలు టెండర్లు అయిపోయినాయన్న. 20 లక్షల రూపాయలు ఇప్పుడు నిన్న కౌన్సిల్లో కూడా ఆమోదించడం జరిగిందన్న. ఒక 50 లక్షల వర్కులు ఇప్పుడు మున్సిపాలిటీ మన అమరావతి నగర్కు రావడం జరిగిందన్న. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటేనా, ఈ రోడ్లు ఇప్పుడు మనం ఎక్కడైతే మీటింగ్ జరుపుకుంటున్నామో ఇక్కడి నుంచి ఒక 6 రోడ్లు ఉన్నాయన్న. ఈయనెవరో గుర్తుపెడతారా మీరు? కొని ఈయన మా తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే
ఇక్కడ రేషన్ షాపు నడుపుతున్నటువంటి వ్యక్తి. ఈ రేషన్ షాపు నడుపుతున్న నేను రాగానే 5-6 మంది చెప్పినారు, అన్న కూడా చెప్పినాడు, అన్న మాకు రేషన్ షాపులో సరిగా బియ్యం వేయట్లేదు, ఇస్తే కూడా 2-3 కేజీలు తగ్గించి ఇస్తా ఉన్నారు, ఇబ్బంది పడతాం, రేషన్ షాపులో కరెక్ట్ గా బియ్యం ఇస్తే మేము కనీసం కూలీ నాలి చేసుకున్న తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పారు. నేను వెంటనే నీకు ఫోన్ కొట్టినా, ఎక్కడున్నావు స్వామి నువ్వు వెంటనే బయలుదేరిరా, ఇక్కడ అందరూ జనాలు నీ మీద కంప్లైంట్ చెబుతా ఉన్నారని. భాషా గారు మీరు స్పష్టంగా చెప్తా ఉన్నాను, పేదవాళ్లకు బియ్యం సక్రమంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఇబ్బందులుంటే తక్కువ బియ్యం ఇవ్వాల్సి, నీకు సరిగా బియ్యం రాలేదు, బియ్యం ఇబ్బంది అయింది అని చెప్తే నా దగ్గరికి వచ్చి చెప్పాలా మీరు. ఏం లేదు, మళ్ళా వాడు పెట్టిన దానికి నాకు స్టోర్ కావాలని నాకు కూడా కోరిక కాదు. వాడు చేసుకుని తింటాడు అంటే లాస్ట్ కి ఏం పెట్టినాడు, మనకి వచ్చేసి 300 బ్యాగ్స్ వస్తేనే మనకి కరెక్ట్ సెట్ అయ్యేది. కానీ వీళ్ళు వాడుకుంటూ ఏం చేసినారు, నెల ఇబ్బంది అయిపోయింది వీళ్ళకి. ఎట్లా ఇబ్బంది అయిపోయింది అంటే మేము లాస్ట్ కి ఇప్పుడు 300 బ్యాగ్ దగ్గర ఎన్ని వస్తున్నాయి, 94 ప్యాకెట్లు వచ్చినాయి మా ఫస్ట్ తీసుకున్నప్పుడు. సార్ పరిస్థితి ఎట్లా అంటే ఓలీ సార్ వీళ్ళు కూడా ఏమన్నారు, మేమేం చేయలేము, ఆల్రెడీగా బియ్యం మీ దగ్గర స్టాక్ ఉంది అంటే, రాండి సార్ మీరు స్టోర్ లో చూసుకురానికి వచ్చి చూపించాం. లేదు, నెక్స్ట్ మనకి ఎన్ని ఇచ్చినాడు, 94 ప్యాకెట్లు ఇచ్చినారు. ఆ 94 ప్యాకెట్లు సరిపోవడం లేదు. ఇప్పుడు బియ్యం వీళ్ళకి తమ్ము తీసుకుంటేనే మనకి మిషన్ ఖాళీ అయిందంటే నెక్స్ట్ కూడా మనకి ఫుల్ వస్తుంది. మరి మేము చేసాం, ఇది ఇట్లా చేసి 3 నెలలు ఏమన్నా బియ్యం ఇస్తారేమో అని మేము ఇట్లా ట్రై చేసినాము, కాలేదు. లాస్ట్ కి ఏమైపోయింది, ఈ పరిస్థితి బాగాలేదు. అందరికి అడుక్కున్నాను నేను, అక్క పరిస్థితి ఆన కొడుకు చేసిన దానికోసమే మాకు ఇబ్బంది అయిపోయింది, మాకనే కాదు ఇట్లా ఎన్ని రోజులు మీరు కూడా మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మేము ఉంటుంది kasi నేను ఆల్రెడీగా అప్పుల్లోనే ఉన్నాను, ప్రతి ఒక్కరికి తెలియకుండా ఏం లేదు. అయినా అమౌంట్ నేను తీసుకొచ్చి కాసి ప్రతి ఒక్కరికి ఇచ్చి మళ్ళా అమౌంట్ ఇచ్చిన తర్వాత 266 ప్యాకెట్లు వచ్చినాం మనకి. ఇప్పుడు మళ్ళా 266 ప్యాకెట్లు వచ్చినాం మనకి. ఎందుకంటే డబ్బులు ఇచ్చిన సంవత్సరం, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని కోరి వాళ్ళకు లేదు, మాకు ఇవ్వాలని మాకు లేదు, నేను ఉన్నాడు కాదు. కానీ ఈ ప్రాబ్లం ఇట్లే ఎందుకు అని కాసి, కానీ అక్క తమ్మొద్దండి మళ్ళీ బియ్యం వచ్చేసి కాసి లేదు వాడు చేసిందంటే ఇట్లా అని లేదు అక్క, పరిస్థితి ఇది మీరు కూడా తెలుసుకోండి. నెక్స్ట్ నెల మీరు బియ్యం తీసుకోలేకున్నా కూడా స్టోర్ లో ఉంటారు ఖచ్చితంగా మీ బియ్యం అని ప్రతి ఒక్కరు చెప్పినాను నేను. సంతోషం, మంచి మహమ్మద్, చాలా మంచి పని. ఇది కూడా తక్కువ అంటే ఏదో 1 కేజీ ఏమన్నా తక్కువ వచ్చిండొచ్చు, కానీ 2-3 వేలు 100% రాలేదు. కానీ ఎవరికి వచ్చిందో తెలుదు. ఏం సార్, వెరీ గుడ్ మహమ్మద్, ఆయన కష్టం మీకు తెలియాలా అని చెప్పి ఆయన్ని పిలిచారు.